ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? ఇటీవల కాఫ్ సిరప్ వల్ల పిల్లల ప్రాణాలు పోయాయి అని మీరు వినే ఉంటారు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? ఫార్మా కంపెనీస్ గ్లిజరిన్ లేదా ప్రొపిలిన్ గ్లైకాల్ ని వాడతారు. ఇది మన కాఫ్ సిరప్స్ లో. కానీ కొన్నిసార్లు డిఈజీ డైఇథిలిన్ గ్లైకాల్ అనేది వాడుతుంటారు. ఈ డిఈజీ అనేది ఇండస్ట్రియల్ కెమికల్. కార్ బ్రేక్ ఫ్లూయిడ్ లో లేదంటే ఇంజన్ కూలెంట్ లో వాడతారు. ఈ రెండింటిని పోలిస్తే చూడడానికి అండ్ టేస్ట్ లో ఒకేలాగా ఉంటాయి. కాకపోతే డిఈజీ అనేది 9 times చీపర్. అంటే గ్లిజరాల్ మనకి 900 per kg వస్తే ఈ డిఈజీ అనేది 90 rupees per kg వస్తుంది. ఈ డిఈజీ అనేది చాలా చిన్న మోతాదులో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కాజ్ చేస్తుంది. 1937 లో అమెరికాలో ఈ డిఈజీ వల్ల డెత్స్ అయ్యాయి. దాని తర్వాత స్ట్రిక్ట్ లాస్ తీసుకొని రావడం వల్ల ఒక డిఈజీ రిలేటెడ్ డెత్ కూడా అవ్వలేదు. మన దగ్గర మాత్రం 2019, 2020 మళ్ళీ ఇప్పుడు 2025 దీని రిలేటెడ్ డెత్స్ అవుతూనే ఉన్నాయి. ఇది ఎవరిని నిందించడానికి కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ లో స్టాండర్డ్ ఎస్ఓపీస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణాలు కాపాడాల్సిన మెడిసిన్స్ ప్రాణాలు తీస్తే చాలా ఇబ్బంది. సో ఈ వీడియో కేవలం అవేర్నెస్ కోసమే చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి.